వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన ఆకుకూరల గార్డెన్కి వచ్చేసాం అనమాట. సో ఈ విధంగా తోటకూర అనేది ఒక 2-3 ఆర్లకి చక్కగా పువ్వు అనేది వచ్చింది. సో విత్తనాలకు ఉంటాయి కదా అని చెప్పి నేను ఉంచేసాను. సో మా మమ్మీ అయితే మంచిగా పప్పు వండుతాను, చకచక పైకి వెళ్ళి ఆకుకూరలు కట్ చేసుకురమ్మని చెప్పారు. సో నేనైతే తోటకూర అండ్ అలానే చుక్కకూర అలాగే కొంచెం మెంతికూర హార్వెస్టింగ్ వచ్చింది. ఈ విధంగా నేను అనేది తోటకూర ఫ్లవరింగ్ వచ్చినవి ఉంచేసి మిగిలినవన్నీ మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాను. సో తోటకూర నేను హార్వెస్ట్ చేసుకోవడం ఇది నేను 3rd టైం అనమాట. మధ్యలో ఒకసారి హార్వెస్ట్ చేశాను, ఇంకొక 2 టైమ్స్ వచ్చేలా ఉంది. సో ఇది చుక్కకూర అనమాట. సో మీరేం కంగారు పడొద్దు, నేను నైట్ వాటర్ ఇవ్వలేదు. వాటర్ ఇవ్వకపోయేటప్పటికి అవి ఎండకాల పడిపోయినాయి అంతే. సో జాగ్రత్తగా ఇప్పుడు వాటర్ ఇచ్చి మంచిగా నేను వాటిని కూడా కట్ చేసుకున్నాను. అండ్ అలానే చుక్కకూర మొత్తం ఎలా పెంచితే మంచిగా పడిపోకుండా ఉంటుంది ఏంటనేది నేను ఒక ఫుల్ లెంత్ వీడియో రెడీ చేశాను. ఫైనల్గా ఒక గుప్పెడు తోటకూర, చుక్కకూర అండ్ కొంచెం మెంతికూర అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మన పప్పులోకి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.